వెల్కమ్ టు ఎస్ఆర్ స్టూడియో. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన మొదటి టాపిక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే అక్టోబర్ 31. ఈ అక్టోబర్ 31ని మనం రాష్ట్రీయ ఏకతా దివస్గా, నేషనల్ యూనిటీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకసారి మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడుకుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నడియాడ్, ఈ నడియాడ్ విలేజ్లో కేడా డిస్టిక్లో, ఈ కేడా డిస్టిక్ అప్పుడు బొంబాయి ప్రావిన్స్లో ఉండేది స్వతంత్రం కంటే ముందు, మనం 1947 కంటే. ఈ నడియాడలో కేడా డిస్టిక్లో జన్మించారు. అదేవిధంగా సర్దార్ అనే బిరుదు, ఈ సర్దార్ అనే బిరుదు యాక్చువల్లీ వల్లభాయ్ పటేల్ గారి పేరు వల్లభాయ్ పటేల్ మాత్రమే. ఇతనికి సర్దార్ అనే బిరుదు బార్డర్లో ఒక ఉమెన్ ఈ సర్దార్ అనే బిరుదు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని బిస్మార్క్ ఆఫ్ ఇండియా కూడా పిలుచుకుంటారు. బిస్మార్క్ ఆఫ్ ఇండియా ఎందుకు బిస్మార్క్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారంటే, ఈ ఒట్టో వన్ బిస్మార్క్ అనే వ్యక్తి జర్మనీ అన్నింటినీ కూడా యూనిటీగా చేస్తారు. అందుకు జర్మనీ ఈ బిస్మార్క్ గారిని మన ఇండియాకి సంబంధించి, మన ఇండియాకి కూడా ఏ విధంగా అయితే బిస్మార్క్ జర్మనీ అంతా ఏకం చేశారు, ఒకే దేశంగా చేశారు, అదేవిధంగా మన ఇండియాకి సంబంధించి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన స్వతంత్రం తర్వాత దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు, దాదాపు మన స్వతంత్రం తర్వాత ఈ దాదాపు 565 ప్రిన్స్లీ స్టేట్స్కి అప్పుడు ఉన్నటువంటి మనకు స్వతంత్రం ఇస్తూ, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండిపెండెంట్గానే ఉండొచ్చు. దీనికి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 565 ప్రిన్స్లీ స్టేట్స్, ఈ 565 స్వదేశీ సంస్థానాలు ఈధర్ స్వతంత్రంగానే ఉండొచ్చు, లేకపోతే ఇండియాలో కానీ లేదా పాకిస్తాన్లో కానీ, పాకిస్తాన్లో కానీ కలిసే విధంగా ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఏదర్ పాకిస్తాన్లో కలవడం, లేకపోతే ఏదర్ ఇండియాలో కలవడం, లేదంటే ఇండిపెండెంట్గా ఉండడం. ఇలాంటి మూడు ఆప్షన్స్ ఈ 565 ప్రిన్స్లీ స్టేట్స్కి స్వతంత్రం 1947 ఆగస్ట్ 15 తర్వాత ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకునేసి చాలా మన 1947 తర్వాత ఈ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా, హోమ్ మినిస్టర్ మరియు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఈ 1947 తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన 1947లో ఇతను హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ హోమ్ మినిస్టర్గా ఈ మొత్తం ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని మన ఇండియాలో కలిసే విధంగా దాదాపు 562 ప్రిన్స్లీ స్టేట్స్ని మన ఇండియాలో ఏకం చేస్తారు. అందుకు దానికి గుర్తుగానే ఇతని బర్త్డేని అక్టోబర్ 31ని నేషనల్ యూనిటీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ యూనిటీ డే, రాష్ట్రీయ ఏకతా దివస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా మనకు తెలుసు, ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా చిన్న రాజ్యాలన్నీ కూడా డైరెక్ట్గా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చర్చల ద్వారా మన భారతదేశంలో ఏకం కావడం జరిగింది. కానీ కొన్ని ఈ జునాగఢ్ సంస్థానం జునాగఢ్ నవాబు గారు మొదట దీన్ని పాకిస్తాన్ కలపడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు, అక్కడ ప్రజలు ప్లెబిసైట్, ఎందుకంటే ఈ జునాగఢ్లో ఎక్కువగా హిందూ మెజారిటీ ఎక్కువగా ఉండేవాళ్ళు. ప్రజలందరి కోరిక మేరకు ఈ జునాగఢ్ని మన ఇండియా ఆర్మీ అక్వైర్ చేసుకుంది. ఆ అక్విజిషన్ తీసుకునేసి మన ఇండియా ఆర్మీ తీసుకునేసి దీన్ని ప్లెబిసైట్ నిర్వహించింది. మన ప్లెబిసైట్ గుర్తుంచుకోవాలి. ప్లెబిసైట్ అంటే పీపుల్స్ ఒపీనియన్ అన్నమాట. పీపుల్స్ ఓటింగ్ ద్వారా వాళ్ళు ఇండియాలో ఉండాలా లేకపోతే పాకిస్తాన్లో ఉండాలనే ఆ ఓటింగ్ ద్వారా, ప్లెబిసైట్ ద్వారా వీళ్ళు ఇండియాలో ఉండాలనే కోరిక మేరకు జునాగఢ్ని మన దేశంలో కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ మనకు తెలుసు, రాజా హరిసింగ్. అదేవిధంగా హైదరాబాద్ నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇతను కూడా మన హైదరాబాద్కి ఒక స్పెషల్ ఆపరేషన్ పోలోగా పిలుచుకుంటాం. ఆపరేషన్ పోలో ఎందుకంటే డైరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ని మన భారతదేశంలో కలుపుకోవడం జరిగింది సైనిక చర్య ద్వారా. అదేవిధంగా మాట్లాడుకుంటే ఈ రాష్ట్రీయ ఏకతా దివస్, నేషనల్ యూనిటీ డేని 2014 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ యూనిటీ డేని.
2014 నుంచి మనం సెలబ్రేట్ చేస్తున్నాం. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలుసు, మన వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కేవడియాలో ఉంది. కేవడియా మనకు తెలుసు గుజరాత్లో ఉంది. ఈ కేవడియాలోనే దాదాపు 182 మీటర్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. 597 ఫీట్స్లో అయితే 597, అదే మీటర్స్లో అయితే 182 మీటర్స్. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ టాలెస్ట్ స్టాచ్యూ గణించింది. దీన్ని October 31, 2018లో నరేంద్ర మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 2018 October 31 దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా కేవడియా దగ్గర ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరలోనే నర్మదా రివర్ ఫ్లో అవుతుంటుంది. అదేవిధంగా సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్గా పిలుచుకుంటారు. ఎందుకంటే ఇతను మోడర్న్ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఆద్యుడిగా పిలుచుకుంటారు. మోడర్న్ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఇప్పుడు ఉన్నటువంటి ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వీటికి మోడర్న్ ఆద్యుడిగా అతన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పిలుచుకుంటారు. ఇవి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ G20 శిఖరాగ్ర సదస్సులో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటలీలో రోమ్ నగరంలో పాల్గొన్నారు. G20 శిఖరాగ్ర సదస్సు. ఈ సదస్సులో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. G20 కంట్రీస్ 1999లో ఫామ్ కావడం జరిగింది. ఇందులో దాదాపు 70% ఆఫ్ పాపులేషన్, 70% ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో ఈ G20 కంట్రీస్లోనే 70% ఉంది. అదే ఇంకా 80% ఆఫ్ ట్రేడ్, ప్రపంచంలో జరిగే టోటల్ ట్రేడ్లో 80% ఆఫ్ ట్రేడ్ ఈ G20 కంట్రీసే ఆక్యుపై చేస్తాయి. అదేవిధంగా ఈ G20 కంట్రీస్లో 19 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఇవి ఉన్నాయి. అదేవిధంగా మనకి G20 కంట్రీస్ ప్రతి ఒక్క ఇయర్ కూడా ఒక్కొక్క దేశం దీనికి నేతృత్వం వహిస్తుంటుంది. 2020లో సౌదీ, అదేవిధంగా ఈ ఇయర్ ఇటలీ నేతృత్వం వహిస్తుంది. అదేవిధంగా 2022లో బాలి, ఇండోనేషియా 2020లో, 2023లో మన భారతదేశం ఈ G20 శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం నిర్వహించబోతుంది. ఇప్పుడు ఈ G20 శిఖరాగ్ర సదస్సు కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా, ఎందుకంటే 2020లో వర్చువల్గా మీటింగ్ జరగడం జరిగింది. కానీ ఈ ఇయర్ రోమ్ నగరంలో, ఇటలీ క్యాపిటల్ రోమ్లో ఈ శిఖరాగ్ర సదస్సు G20 మీటింగ్ జరిగింది. అందులో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో దాదాపు 500 కోట్ల వ్యాక్సిన్లని 2023 లోపు మొత్తం ప్రపంచానికి అందిస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా దీనిలో చెప్పడం జరిగింది. అదే మనం మాట్లాడుకుంటే కొన్ని ఈ G20 సదస్సుకి ఇయర్ 2021 థీమ్ 3Pగా మనం పిలుచుకుంటాం. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ. ఈ 3Pగా వీటిని ఈ ఇయర్ యొక్క G20 సదస్సు యొక్క థీమ్గా మనం పిలుచుకోవచ్చు. అదేవిధంగా మన భారత ప్రధానమంత్రి ఈ మీటింగ్లో దీనికంటే ముందు వాటికన్ సిటీలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ చర్చ్ హెడ్ అయినటువంటి క్రైస్తవ మత గురువుగా మనం పిలుచుకుంటాం. అతన్ని
పోప్ ఫ్రాన్సిస్ గారిని కలవడం జరిగింది. రోమన్ క్యాథలిక్ చర్చ్ పోప్ ఫ్రాన్సిస్ ఈ పోప్ ఫ్రాన్సిస్ గారిని వాటికన్ సిటీలో కలవడం జరిగింది. వాటికన్ సిటీ మనకు తెలుసు. వాటికన్ సిటీ అనగానే ప్రపంచంలో ఉన్నటువంటి అతి చిన్న స్మాలెస్ట్ కంట్రీగా మనం తెలుసుకోవచ్చు. ఈ స్మాలెస్ట్ కంట్రీ దీని యొక్క విడ్త్ దాదాపు 0.49 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే దీని యొక్క ఏరియా. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఈ వాటికన్ సిటీ రోమ్ నగరంలో ఉంది. రోమ్ నగరంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఇటలీ కంట్రీ యొక్క క్యాపిటల్ రోమ్. ఆ రోమ్లో ఈ వాటికన్ సిటీ దాదాపు 0.49 స్క్వేర్ కిలోమీటర్స్లో ఇది ఒక సపరేట్ కంట్రీగా ఉంది. ఇది మన స్మాలెస్ట్ కంట్రీ. అదే మనకు తెలుసు. అదేవిధంగా లార్జెస్ట్ కంట్రీ తీసుకుంటే మనకి రష్యా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా మన ఇండియా తీసుకుంటే మన ఇండియా ఏరియా వైజ్ వేస్తే 7th ప్లేస్. అదేవిధంగా పాపులేషన్ వైజ్ తీసుకుంటే 2nd ప్లేస్లో నిలుస్తుంది. ఫస్ట్ ప్లేస్లో పాపులేషన్ వైజ్గా చైనా నిలుస్తుంది. అదేవిధంగా ఏరియా పరంగా చూసుకుంటే రష్యా ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది. అదే స్మాలెస్ట్ అయితే వాటికన్ సిటీ. అదే మనకు వాటికన్ సిటీ క్యాపిటల్ వాటికన్ సిటీని. అదేవిధంగా దీని యొక్క కరెన్సీ యూరో. అదేవిధంగా ఈ పోప్ ఫ్రాన్సిస్ ఈ క్రైస్తవ మత గురువు అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారిని 2000 ఇయర్లో అప్పటి భారత ప్రధానమంత్రి వాజ్పేయి గారు కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కలిసిన వ్యక్తి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. అదే మనం మాట్లాడుకుంటే ఇటలీ గురించి మాట్లాడుకుంటే ఇటలీ క్యాపిటల్ రోము. అదేవిధంగా దీని యొక్క కరెన్సీ యూరో. అదే మనకు తెలుసు G20 మామూలుగా COP26 కూడా గ్లాస్గోలో జరగబోతుంది. ఈరోజు అక్టోబర్ 31 నుంచి ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వలయాజిక్కల్ లైట్ హౌస్ ప్రాజెక్ట్. ఈ వలయాజిక్కల్ లైట్ హౌస్ ప్రాజెక్ట్ని కేరళలో ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ గారు ఈ వలయాజిక్కల్ లైట్ హౌస్ని ప్రారంభించడం జరిగింది. ఇది అలజోపా డిస్టిక్లో కేరళలో ఉంటుంది. ఇక కేరళలో ఈ లైట్ హౌస్ని ప్రారంభించడం జరిగింది. ఈ కేరళ లైట్ హౌస్ ఈ ప్రాజెక్ట్ అనేది యాక్చువల్లీ ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా మనకు తెలుసు 75 ఇయర్స్ మన స్వతంత్రం సంపాదించి 75 ఇయర్స్ అనే సందర్భంగా 2023కి మనం 75 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. దానికి మనం ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు 75 లైట్ హౌసెస్ ప్రాజెక్ట్ని నిర్మించాలని మనం తలుచుకున్నాం. అందులో భాగంగానే ఆ 75 లైట్ హౌస్ ప్రాజెక్టు లైట్ హౌస్ ప్రాజెక్టులో భాగంగానే ఈ ఆజాదీ కా అమృత మహోత్సవాల భాగంగానే ఈ వలయజప్ప లైట్ హౌస్ ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది. సర్బానంద్ సోనోవాల్ గారు, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, సర్బానంద్ సోనోవాల్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దీనికి పర్మిషన్స్ సిఆర్జెడ్ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించింది. మనకు తెలుసు సిఆర్జెడ్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సర్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఏదైనా కానీ ఈ కోస్టల్ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో ఏమైనా నిర్మాణాలు చేపట్టాలన్నా అక్కడ ఉన్న టూరిజం సంబంధించి కూడా ఏమైనా మనం డెవలప్ చేయాలంటే కంపల్సరీ కూడా ఈ సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నుంచి ఈ సిఆర్జెడ్ దాని నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత క్లియరెన్స్ తీసుకున్న తర్వాత మనం ఏదైనా ప్రాజెక్ట్ చేపడుతుంది జరుగుతుంది. ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ హ్యూమన్ త్రూ లీగల్ సర్వీసెస్. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ through legal services. ఈ ప్రోగ్రామ్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్
అదేవిధంగా నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ నల్సా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ అయింది. ముఖ్యంగా ఉమెన్స్కి ఈ అవేర్నెస్ కలిగించే, ఉమెన్స్కి లీగల్ సర్వీసెస్ గురించి ఉమెన్స్కి అవేర్నెస్ కలిగించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ని NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, అదేవిధంగా నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ రెండు ఆధ్వర్యంలో కూడా ఈ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ లీగల్ సర్వీసెస్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా NCW నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ 1992లో ఏర్పాటు కావడం జరిగింది. దీని యొక్క ప్రజెంట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్మన్ రేఖా శర్మ. అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా 1995లో ఏర్పాటు కావడం జరిగింది. నల్సా అనేది 1995 నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది 1995లో ఏర్పాటు కావడం జరిగింది. అదేవిధంగా ఈ నల్సాకి చైర్మన్గా చీఫ్ జస్టిస్ NV రమణ గారు ఉన్నారు ప్రజెంట్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చీఫ్గా ఈ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మాత్రం యు లలిత్ గారు, సీనియర్ మోస్ట్ లాయర్ యు లలిత్ గారు ఉన్నారు ఈ నల్సా సంబంధించి. ఇది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ యోజన. ఈ ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ యోజన అనేది ఈ ప్రోగ్రామ్ని ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో అమిత్ షా గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ యోజన. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనిమల్స్ సంబంధించి ఫాడర్ మనకు తెలుసు. ఆ అనిమల్స్ తినడానికి గడ్డిని ఎక్కువగా డెవలప్ చేయడం, గడ్డిని ఎక్కువగా పండించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు 1,00,000 మంది ఫిమేల్ ఉమెన్స్ గడ్డిని అనిమల్స్కి పండించబోతున్నారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. అదే మనం మాట్లాడుకుంటే ఈ ప్రోగ్రామ్ని డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్లో లాంచ్ అయింది. అమిత్ షా గారు మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ కోఆపరేషన్ అమిత్ షా గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే ప్రోగ్రాంలో నెక్స్ట్ కంప్యూటరైజేషన్ ఆఫ్ పిఎస్సిఎస్ మనకు తెలుసు. PACS అంటే ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. ఈ PACS యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా కంప్యూటరైజేషన్ అనే ప్రోగ్రామ్ని అమిత్ షా గారు డెహ్రాడూన్లో లాంచ్ చేయడం జరిగింది. మనం ఒకసారి మాట్లాడుకుంటే PACS ముఖ్యంగా ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఎక్కువగా మామూలుగా రైతులకు సంబంధించిన లోన్స్ ఇవ్వడానికి ఇది ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఈ PACS అనేది 1904లో ఏర్పాటు కావడం జరిగింది. ఇప్పుడు మన దేశవ్యాప్తంగా దాదాపు 95,238 PACS మన దేశవ్యాప్తంగా ఉన్నాయి. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుగా మనం పిలుచుకుంటాం వీటిని. అదేగా PACS గురించి మనం ఈ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మొదటిగా PACS ఉంటాయి, మన గ్రౌండ్ లెవెల్లో PACS ఉంటాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ బ్యాంక్స్ మనం పిలుచుకుంటాం, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్గా ఉంటాయి. అదేవిధంగా స్టేట్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా రైతులకి లోన్స్ ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా నాబార్డు ఉంటుంది, మనకు తెలుసు నాబార్డు నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ నాబార్డు సంస్థ 1982లో ఏర్పాటు కావడం జరిగింది. ఈ నాబార్డు కిందే ప్రతి ఒక్క స్టేట్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. ఈ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, దాని కింద ఈ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, దాని కింద PACS ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయి. ఇవి దీని యొక్క స్ట్రక్చర్. అదే తెలుసు మనకు ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్ సింగ్ గారు, అదేవిధంగా CM పుష్కర్ సింగ్ ధామ్ గారు.
అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ కల్రా. కల్రా ఆన్లైన్ వేదిక. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కల్రా ఈ ఆన్లైన్ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతివృత్తులకు సంబంధించి చేతివృత్తుల కళాకారులు తయారు చేసినటువంటి ఆ వస్తువులకి వాళ్ళ యొక్క ప్రోత్సాహం కలిగించడానికి ఈ ఆన్లైన్ వేదికని రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కల్రా ఈ ఆన్లైన్ వేదిక ద్వారా ఎవరైతే చేతివృత్తుల కళాకారులు తయారు చేసిన వస్తువులన్నీ కూడా ఈ ఆన్లైన్ వేదికలో ప్రదర్శించేది. వీటికి యొక్క మార్కెటింగ్ కూడా మార్కెటింగ్ కల్పించడం, అదేవిధంగా వీటికి ఎంకరేజ్ చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కల్రా వేదిక రిలయన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది అక్టోబర్ 28 నుంచి 31 వరకు జరుగుతుంది ప్రజెంట్. అదేవిధంగా ఈ కల్రాలో మన ఏపీకి సంబంధించి కూడా ఏటి కొప్పాక చెక్క బొమ్మలు కూడా ఈ కల్రా వేదిక ఆన్లైన్ వేదికలో ఉన్నాయి. ఏటి కొప్పాక మనకు తెలుసు. ఈ ఏటి కొప్పాక చెక్క బొమ్మలు ఏటి కొప్పాక చెక్క బొమ్మలు కూడా ఈ ఆన్లైన్ వేదికలో ఉన్నాయి. మనకు తెలుసు ఏటి కొప్పాక చెక్క బొమ్మలు ఇది యాక్చువల్లీ వైజాగ్లో విశాఖపట్నం డిస్టిక్లో ఉంటుంది. ఈ ఏటికొప్పాక దగ్గర విలేజ్ దగ్గర వరాహ రివర్ పోతుంది. ఈ వరాహ రివర్ ఒడ్డున ఈ ఏటికొప్పాక విలేజ్ ఉంది. ఈ ఏటికొప్పాక బొమ్మలకి 2017లో జిఐ ట్యాగ్ కూడా వచ్చింది. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనం మాట్లాడుకున్నాం. దీన్ని జిఐ ట్యాగ్స్ గురించి ఆన్సర్ ఎక్కువగా మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ ఏటికొప్పాక చెక్క బొమ్మలతో పాటు నర్సాపురం చెందినటువంటి క్రాకర్ లేస్. మనకు తెలుసు నర్సాపురం లేస్ బాగా ఫేమస్. క్రాకర్ లేస్, ఈ క్రాకర్ లేసెస్ కూడా ఈ కల్రా ఆన్లైన్ వేదికలో ఉన్నాయి. అదేవిధంగా నర్సాపురం తీసుకుంటే మనకు తెలుసు వెస్ట్ గోదావరి డిస్టిక్లో. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ PCV న్యూమోకోకల్ 13-valent conjugate vaccine. PCV vaccine, pneumococcal 13-valent conjugate vaccine. ఈ కాంజుగేట్ వ్యాక్సిన్ని మన దేశవ్యాప్తంగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా UIP మనం పిలుచుకుంటాం. UIP అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఈ న్యూమోకోకల్ 13-valent PCV వ్యాక్సిన్ని మనం అందరికీ ఇవ్వబోతున్నాం. మనకు తెలుసు దీన్ని ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా ఈ న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ని అందరికీ ఇవ్వబోతున్నాం. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా UIP పెంచుకుంటాం. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇస్తాం. ఈ న్యూమోకోకల్ PCV వ్యాక్సిన్ ఎందుకు ఇస్తామంటే ముఖ్యంగా న్యూమోనియా వ్యాధికి తెలుసు. న్యూమోనియా వ్యాధి ఎక్కువగా బిలో 5 years పిల్లలకి ఎక్కువగా వస్తుంది. దీనివల్ల బిలో 5 years నుండి పిల్లలు ఎక్కువగా చనిపోతారు న్యూమోనియా వ్యాధికి. ఈ న్యూమోనియా వ్యాధికి అరికట్టడానికి ఈ న్యూమోనియా వ్యాధిని న్యూమోకోకస్ నుంచి వస్తుంది. ఈ న్యూమోకోకస్ వలన ఈ న్యూమోనియా వ్యాధి వస్తుంది. ఈ న్యూమోనియా వ్యాధి వలన 5 years చిల్డ్రన్స్ అంటే 5 years లోపు ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎక్కువగా చనిపోతుంటారు ఈ డిసీజ్ వల్ల. అదేవిధంగా ఈ న్యూమోనియా అనేది వైరల్, ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజ్. దీన్ని అరికట్టడానికి ఈ న్యూమోకోకల్ 13-valent కాంజుగేట్ వ్యాక్సిన్ మన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల భాగంగా మనం ఇస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఈరోజు పరివర్తన ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. పరివర్తన ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గంజాయి సాగుని నిర్మించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పరివర్తన ప్రోగ్రామ్ మనకు తెలుసు ప్రజెంట్ ఏం నడుస్తుంది అంటే గంజాయి ఎక్కువ నడుస్తున్నాయి మన స్టేట్లో. ఎక్కువగా హాట్ టాపిక్ నడుస్తుంది గంజాయికి సంబంధించి. ఈ గంజాయికి సంబంధించి కూడా ఈ పరివర్తన ప్రోగ్రామ్ ద్వారా గంజాయి సాగుని నిర్మించడానికి ఈ పరివర్తన ప్రోగ్రామ్ని వైజాగ్లో లాంచ్ అయింది, విశాఖపట్నం డిస్టిక్లో.
అదేవిధంగా పాయింట్ మెషిన్స్, ఈ పాయింట్ మెషిన్స్ తయారీకి ఈ పాయింట్ మెషిన్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే రైల్వే స్టేషన్లో ఒక ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్ నుంచి ఏదన్నా మనం చూస్తున్నాం, ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు, ఒక మెయిన్ ట్రాక్ నుంచి ఒక మామూలుగా ప్లాట్ఫామ్ ట్రాక్ కన్వర్ట్ అయ్యేటప్పుడు మన స్టేషన్ దగ్గర చూస్తుంటాం. మామూలుగా క్రాసింగ్ జరిగినప్పుడు ఈ పాయింట్ మెషిన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ పాయింట్ మెషిన్స్ మెయిన్ ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఈ పాయింట్ మెషిన్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. వీటి అవసరం అనేది ఎక్కువగా ఉండడం వల్ల వీటిని ప్రొడక్షన్కి మెట్ట కూడా సిగ్నల్ టెలికమ్యూనికేషన్స్ యూనిట్కి పర్మిషన్, దీని యొక్క ప్రొడక్షన్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ మెట్టు కూడా సిగ్నల్ టెలికమ్యూనికేషన్ ఈ యూనిట్కి ఈ పాయింట్ మెషిన్స్ ప్రొడక్షన్ దానికి అనుమతి లభించింది. ఇప్పుడు దాకా ఇది థర్డ్ వన్, ఈ మెట్టుగూడ స్టేషన్ అనేది థర్డ్ వన్. ఎందుకంటే దీనికంటే ముందు 2 పాయింట్ మెషిన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి ఆల్రెడీ 2 ఉన్నాయి. ఇది థర్డ్ వన్గా నిలిచింది. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వీరగాథ ప్రాజెక్ట్. ఈ వీరగాథ ప్రాజెక్ట్ అనేది సిబిఎస్ఈ స్కూల్స్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలందరికీ కూడా అవేర్నెస్ కలిగించడం. దేని మీద అంటే గ్యాలంటరీ అవార్డ్స్, అంటే ధైర్య సాహస ప్రదర్శించిన వాళ్ళకి ఇచ్చే ఈ గ్యాలంటరీ అవార్డ్స్ మీద వాటి మీద అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వీరగాథ ఈ ప్రాజెక్ట్ని సిబిఎస్ఈ స్కూల్స్లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే దేని మీద అవేర్నెస్ కలిగిస్తారు సిబిఎస్ఈ స్కూల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్స్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్స్ 1929 ఏర్పాటు కావడం జరిగింది. ఈ సిబిఎస్ఈ బోర్డు ఈ వీరగాథ ప్రాజెక్టు దీనికి ముఖ్య ఉద్దేశం అంటే అవేర్నెస్ కలిగించడం స్టూడెంట్స్కి. దేని మీద అంటే గ్యాలంటరీ అవార్డ్స్ మీద స్టూడెంట్స్కి అవగాహన కలిగించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ రైతు నేస్తం ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐవి సుబ్బారావు రైతు నేస్తం అవార్డ్స్ అనే 2021 ఇయర్ గాను ప్రదానం చేయడం జరిగింది. ఐవి సుబ్బారావు రైతు నేస్తం అవార్డ్స్ 2021 ఇయర్ గాను రైతు నేస్తము. అదేవిధంగా ముప్పవరపు ఫౌండేషన్ నాకు తెలుసు. ముప్పవరపు అనగానే మనకు గుర్తురాల్సిన వ్యక్తి మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఎందుకంటే అతని ఇంటి పేరు ముప్పవరపు. ఆయన ఆధ్వర్యంలో ముప్పవరపు ఫౌండేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఇందులో భాగంగానే రైతు నేస్తం జీవిత సాఫల్యం అవార్డు ఎస్ మల్లారెడ్డి గారికి లభించింది. అదేవిధంగా కృషిరత్న అవార్డు నాగేంద్రనాథ్ గారికి లభించింది. ఈ అవార్డ్స్ని మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఇందులోనే రైతు నేస్తం ఎడిటరు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే మనకి ఒకసారి క్వశ్చన్ కూడా అడిగారు, రైతు నేస్తం ఎడిటర్ ఎవరంటే ఎడ్లపల్లి వెంకటేశ్వర గారు ఇందులో పాల్గొన్నారు. ఇందులో సైంటిస్టులకి మరియు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన ఫార్మర్స్ కూడా అవార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్సిఎల్ఏటి నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్కి చైర్మన్గా అశోక్ భూషణ్ గారు నియమింపబడ్డారు. ఎన్సిఎల్ఏటి చైర్మన్గా అశోక్ భూషణ్ గారు నియమితులయ్యారు. ఈ ఎన్సిఎల్ఏటి గురించి మాట్లాడుకుంటే ఇది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఏర్పాటు కావడం జరిగింది. ఇది 2016లో ఇది వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎన్సిఎల్ఏటి అంటే నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ అంటే కంపెనీకి సంబంధించి ఏమైనా వివాదాలకు సంబంధించి వాటికి సంబంధించి కూడా వీటిలో మనం రైజ్ చేయొచ్చు.
అదేవిధంగా ఎన్సిఎల్టీ ప్రెసిడెంట్గా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. దీనికి ప్రెసిడెంట్గా జస్టిస్ రామలింగం సుధాకర్ గారు నియమింపబడ్డారు. రామలింగం సుధాకర్ గారు నియమితులయ్యారు. ఇతను 67 ఇయర్స్ వచ్చే వరకు ఉండొచ్చు దీని పదవిలో. అదేవిధంగా ఇక్కడ 70 ఇయర్స్ వచ్చే వరకు ఈ పదవిలో ఉండొచ్చు. అదేవిధంగా సుప్రీంకోర్టు దీపావళి సందర్భంగా ఎవరు కూడా ఈ బేరియం సాల్ట్ ఉపయోగించినటువంటి క్రాకర్స్ని ఉపయోగించకూడదని చెప్పేసి వాటి మీద బ్యాన్ విధించడం జరిగింది. బేరియం సాల్ట్ క్రాకర్స్ని ఎవరు కూడా ఉపయోగించకూడదు, వీటిని కాల్చకూడదు అనేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అదేవిధంగా అందరూ కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే ఈ దీపావళి సందర్భంగా ఉపయోగించాలనేసి సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రీన్ క్రాకర్స్ను తయారు చేసుకుని ఇప్పటిదాకా గ్రీన్ క్రాకర్స్ని తయారు చేసింది నీరీ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా CSIR. నీరీ ఇన్స్టిట్యూట్ అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ రెండు ఆధ్వర్యంలో గ్రీన్ క్రాకర్స్ అనేది తయారు చేయడం జరిగింది. దీనివల్ల పొల్యూషన్ అనేది దాదాపు 30% రిడక్షన్ అవుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ ఏంటి, మనకి ఈ క్రాకర్స్ కాల్చడం వచ్చే పొగ, దాని ధూళి, వాటి నుంచి వచ్చే వివిధ రసాయన కారకాలు కావచ్చు, వాటి నుంచి వచ్చే ఈ పొల్యూషన్ అన్నింటినీ కూడా, పొల్యూటెంట్స్ అన్నింటినీ కూడా ఈ గ్రీన్ క్రాకర్స్ అనేటివి 30% తగ్గిస్తాయి. అదేవిధంగా అందువల్లనే ఈ గ్రీన్ క్రాకర్స్ అందరూ ఉపయోగించాలనేసి సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా మనం ఏపీకి సంబంధించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ అయినటువంటి ఏపీ ఫరీదా గారు ఈ దీపావళికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ క్రాకర్స్ ఉపయోగించాలని చెప్పింది. గ్రీన్ క్రాకర్స్ ఉపయోగించాలి. అదేవిధంగా 8 to 10 నైట్ 8 to 10 2 hours మాత్రమే ఈ గ్రీన్ క్రాకర్స్ అనేవి కాల్చాలని గైడ్లైన్స్ ఇవ్వడం అనేది. ఇక ఇంపార్టెంట్ కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క చైర్మన్ ఏపీ ఫరీదా గారు. అదేవిధంగా ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలుసు, ఫస్ట్ కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు October 31 నేషనల్ యూనిటీ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ యూనిటీ డే, లేకపోతే రాష్ట్రీయ ఏకతా దివస్. రాష్ట్రీయ ఏకతా దివస్ ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్డే సందర్భంగా మనం ఈ నేషనల్ యూనిటీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని 2014 నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదే October 31 వరల్డ్ సిటీ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ సిటీ డేని మనం October 31 సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటంటే అడాప్టింగ్ సిటీస్ టు క్లైమేట్ రెసిలియంట్. ఇది ఈ ఇయర్ సంబంధించి థీమ్, ఈ వరల్డ్ సిటీ డేస్కి సంబంధించి. ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.